ఇక తెలంగాణ రైతులకు అయితే గుడ్ న్యూస్. మళ్ళా మీ ఫోన్‌లు టింగ్ టింగ్ అని మోగబోతున్నాయంట. ఎందుకంటే మామూలుగా ఈ టింగ్ టింగ్ భాష అప్పట్లో చాలా రోజుల నుంచి ఉంది గదా! మరి ఈసారి రైతు బంధు, రైతు భరోసా మరి ఏనికి గవర్నమెంట్ అయితే రెడీ అయితుందట. ఈ సంక్రాంతి నుంచి రైతు భరోసా ఏనికి దాదాపు క్యాబినెట్ డిసిషన్ తీసుకుందట. మరి రైతు భరోసా ఆల్రెడీ 6,000 ఫస్ట్ టైమ్ ఏసిర్రు గదా! ఇక మిగిలినటువంటి ఈ 6,000 ఇప్పుడు ఏస్తారట. అయితే ఇక్కడ కొన్ని కండిషన్లు పెట్టే అవకాశం ఉందని చెప్తున్నరట. మరి ఇక్కడ చూస్తే 12,000 ఇస్తారట. జనవరి 26వ తేదీ నుంచి అమలు చేస్తారట. ఇక చాలా అయితే ఉన్నాయి. మరి ఇక్కడ చూస్తే నెక్స్ట్ ఈ జనవరి నుంచి ఈ జనవరి 15థ్ తర్వాత అంటే ఎలక్షన్‌లు అయితాయా ఏంటి అనేది చూడాలి. మరి దానికి తగ్గట్టే వీళ్ళు రైతు భరోసా ఎన్నికైతే రెడీ అయితురంట. కాకపోతే ఈసారి ఏదో శాటిలైట్ మ్యాప్‌లు అది చేస్తారంట. అంటే శాటిలైట్ మ్యాప్‌ల ద్వారా వీళ్ళు పంటలో పొలం ఏసిర్రా పొలంలో పంట ఏసిర్రా లేదా? ఇవి చూసే ఏస్తారంట. మరి ఎంతమందికి కోత పెడతారు ఏంటి చూడాలి. ఆల్రెడీ గవర్నమెంట్ వచ్చినప్పుడు 7,500 ఇస్తామని చెప్పింది. దాన్నయితే ప్రస్తుతానికి 6,000కు కుదిచ్చిర్రు. మరి అందరికీ ఏస్తే ప్రాబ్లమ్ లేదు. మళ్ళా వీళ్ళు ఏదో కట్ చేసి, అది చేసి అనవసరంగా ఊర్లల్ల పంచాయతీలు తప్ప ఏమీ లేవు. ఎందుకంటే అప్పట్లో వాళ్ళు ఇచ్చిర్రు. జనాలు తీసుకున్నారు. ఇప్పుడు వచ్చే పైసలు ఆపితే ఎవరికైనా కోపం వస్తది. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తదనేది మనమైతే చూడాలి. మరి ఓవరాల్‌గా అయితే ఇక త్వరలోనే రైతు భరోసా పైసలైతే పడబోతున్నాయి. ఎకరాకు 6,000 వేస్తారంట. మనం లాస్ట్ టైమ్ చూసినాం. ఒక 10 రోజుల్లో అందరికీ కంప్లీట్ చేసిర్రు. మరి ఈసారి కూడా ఆ 10 రోజుల్లో కంప్లీట్ చేసే అవకాశం అయితే ఉందట. ఎందుకంటే ఎలక్షన్ సీజన్ రాబోతున్నటువంటి నేపథ్యంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లు కూడా రాబోతున్నటువంటి నేపథ్యంలో రైతు భరోసా త్వరలోనే విడుదలయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది.